Hello guys, how are you all? Hope you're all doing great. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా ద మోడర్న్ ట్రైబల్. సో ఈ వీడియో దేనికోసం అంటే నాకు ఒక చిన్న మినీ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు చాలా మనీ అయితే వేస్ట్ అయింది. ఆ మిస్టేక్ ఏంటి అండ్ నేను ఆ గార్డెన్లో యాక్చువల్గా 2 ప్లాంట్స్ ఎప్పుడో లాంగ్ లైక్ 3-4 ఇయర్స్ నుంచి ఉన్నాయి అండ్ రిమైనింగ్ అన్నీ ఒక 2 months బ్యాకే తీసుకొచ్చాను. అవి ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మ్యాక్సిమం సంవత్సరం అంతా పూస్తూ ఉంటాయి. కానీ నేను చేసిన మిస్టేక్ వల్ల ఒక్క పువ్వు కూడా పూయడం మానేశాయి ఫ్రమ్ పాస్ట్ 2 or 3 weeks. సో ఆ మిస్టేక్ ఏంటి, నా దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఎంత మనీ నాకు వేస్ట్ అయింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో మాత్రం కంప్లీట్గా చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. సో గైస్, నేను ఫస్ట్ చూపించబోయే ప్లాంట్ వచ్చేసి వ్యాక్స్ బిగోనియా. అన్ని ప్లాంట్స్లో ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ప్లాంట్ మొత్తం సంవత్సరం అంతా పువ్వు పూస్తుంది. పేరుకు తగ్గట్టే ప్లాంట్ కూడా ఉంటుంది. సేమ్ వ్యాక్స్ ఎలా అయితే ఉంటుందో దీని లీవ్స్, ఫ్లవర్ కూడా ఫుల్గా షైన్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ హార్ట్ సింబల్, లవ్ సింబల్లో ఉన్న ఈ రెడ్ ఫ్లవర్ చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో. అయితే ఈ ప్లాంట్స్ వచ్చేసి 6 inches నుంచి 5 feet టాల్ వరకు ఎదుగుతాయి. బేస్డ్ ఆన్ దేర్ స్పీషీస్ అనమాట. ఇందులో 2000 డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. అయితే ఈ వ్యాక్స్ బిగోనియాస్లో మెయిన్ కలర్స్ వచ్చేసి వైట్, లైట్ పింక్ అండ్ రెడ్ కలర్. మెయింటెనెన్స్కి వచ్చేసరికి ఇది వాటర్ యావరేజ్గా తీసుకుంటుంది. దీన్ని ఎండలో పెట్టడం వల్ల దీని కలర్ ఫేడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో బెటర్ ఎండ డైరెక్ట్గా తగలకుండా ఇండైరెక్ట్ సన్లైట్, ఎండ పడే చోటుకి కొంచెం దూరంలో కొంచెం షేడ్లోని లేదంటే ఇండోర్లో పెట్టుకోవడం ఫార్ బెటర్. ఈ వ్యాక్స్ బిగోనియా 250 రూపీస్ పెట్టి కొన్నాను, కానీ వచ్చిన రోజు నుంచి పువ్వు పూస్తానే ఉంది. నౌ లెట్స్ గో టు ద సెకండ్ ప్లాంట్. సో ఈ సెకండ్ ప్లాంట్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారు. ఈ ప్లాంట్ని మెడికల్ ఫీల్డ్లో డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్ బడ్ విచ్చుకోకుండా 5 inches దాకా స్ట్రాబెర్రీ లాగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ విషయంలో నేను చేసిన తప్పు ఏంటంటే డైరెక్ట్గా సన్లైట్లో పెట్టడం వల్ల ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ ఎలా డ్యామేజ్ అయ్యాయో చూసారు కదా. సో ఈ ప్లాంట్కి జస్ట్ ఎవ్రీడే వాటర్ చేసి ఇండైరెక్ట్ సన్లైట్లో పెడితే సంవత్సరం అంతా స్ట్రాబెర్రీ లాంటి ఫ్లవర్స్ పూస్తాయి. ప్లాంట్ నాకు ఏ నర్సరీలో దొరకలేదని ఒక కమ్యూనిటీలో వాచ్మ్యాన్ అంకుల్ని అడిగితే ఆయనే నాకు తీసిచ్చారు. డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు. చాలా మంచి అయినా. సో మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఈ జేడ్ అంటే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ప్లాంట్ నా దగ్గర 5 years నుంచి ఉంది. దీన్ని చైనీస్ తులసి ఆర్ చైనీస్ మనీ ప్లాంట్ అని అంటారు. దీన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల పీస్, ప్రాస్పారిటీ అండ్ మనీని అట్రాక్ట్ చేస్తుంది అంటారు. నాకు కూడా ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ బేసికలీ అ సక్యులెంట్. ఎక్కువ వాటర్ కావాలి ప్లాంట్కి. ఈ లీవ్స్లో కూడా ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ లీవ్స్ని మనం ప్లక్ చేసి గట్టిగా నలిపితే వాటర్ కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది. ఈ ప్లాంట్కి పువ్వులు అయితే పుయ్యవు, కానీ 50 to 100 years వరకు బతుకుతుంది. ఈ ప్లాంట్ని మనం బాన్సై ప్లాంట్స్లా కూడా మార్చచ్చు. ఇట్స్ అన్ ఆర్నమెంటల్ ప్లాంట్ అండి. చూడండి, ఈ ప్లాంట్కి ఒక చిన్న బేబీ ప్లాంట్ పుట్టింది. సేమ్ ఈ బేబీ ప్లాంట్ లాంటి ఈ జేడ్ని 25 రూపీస్ ఇచ్చి 5 years బ్యాక్ కొన్నాను. చూసారా ఎంత పెద్దదైందో. దీనికి అప్పుడప్పుడు వాటర్ వేస్తే చాలు. సో మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఈ ఫైర్ క్రాకర్. ఏంటి మోనికా గడ్డి చూపిస్తుంది అనుకుంటున్నారా? గడ్డి కాదండి బాబు, ఇది ఫైర్ క్రాకర్స్ ప్లాంట్ అంటారు. సేమ్ కాకర పువ్వొత్తులు కాలిస్తే స్పార్కిల్స్ ఎలా వస్తాయో ఈ ప్లాంట్స్కి కూడా ఫ్లవర్స్ అలా బ్లూమ్ అవుతాయి. అయితే నేను తెచ్చిన ఈ 2 ప్లాంట్స్కి ఒక ప్లాంట్కి అయితే లైట్ ఎల్లో ఫ్లవర్స్ అండ్ ఇంకో ప్లాంట్కి అయితే రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. సేమ్ గంట షేప్లో బెల్ షేప్లో పూసే ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. సేమ్ కాకర పువ్వొత్తుల్లాగా ఎండ్ వరకు పూస్తాయి. అయితే ఇది తెలిసిన వాళ్ళ ఇంట్లో ప్లక్ చేసుకొని తీసుకొచ్చి కుండీలో పాతాను. వెంటనే ప్రాపగేట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ని హెలికోనియా అని అంటారు. ఈ ప్లాంట్ని తెలుగులో ఏమంటారు అని ChatGPTని అడిగితే చిలక ముక్కు పువ్వుల ప్లాంట్ అని వచ్చిందండి. ఇంకేమంటాను. కొన్ని కంట్రీస్లో అయితే లోబ్స్టర్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి. బట్ ఈ ప్లాంట్ అయితే చాలా ఈజీ టు హ్యాండిల్. కంప్లీట్లీ అవుట్డోర్ ప్లాంట్. ఎంత ఎండలో ఉండి ఎంత వాటర్ పోస్తే అంత మంచిది. మన నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మెక్సికన్ పెటూనియా అండి. దిస్ ఈజ్ అన్ ఆర్నమెంటల్ ప్లాంట్. అండ్ ఈ ప్లాంట్ యొక్క స్టెమ్స్ చూసారా సేమ్ తాటి చెట్ల ఎలా ఉన్నాయో మంచి డిజైన్తో. దీనికి వైట్, లైట్ పింక్, పర్పుల్ లేదా వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. నా ప్లాంట్ ఆల్రెడీ చాలాసార్లు బ్లూమ్ అయింది. మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ప్లాంట్ వచ్చేసి కంప్లీట్ సక్యులెంట్ అండి. ఎక్కువ వాటర్ పోయాలి. ఆ పోసిన వాటర్ అంతా బాగా డ్రైన్ అయిపోవాలి. ఎక్కువ సన్లైట్లో ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. ప్లాంట్ విషయంలో నేను చేసిన తప్పు ఏంటంటే నా బాల్కనీలో ఎక్కువ సన్లైట్ రాదండి. దానివల్ల పువ్వులు పూయడం మానేసింది. సో బిఫోర్ యూ బ్రింగ్ ఏ ప్లాంట్ టు యువర్ హౌస్ కరెక్ట్గా చూసుకోండి అది పెరిగే కండిషన్స్ ఉన్నాయా లేదా అని. ఇది వచ్చేసి నా మనీ ప్లాంట్ అండి. ఇది ఎంత షేడ్లో ఉంటే ఎంత వాటర్ పోస్తే అంత బాగా పెరుగుతుంది.
హియర్ కమ్స్ మై మోస్ట్ బిలవ్డ్ ప్లాంట్ అండి, కృష్ణ తులసి. ఇది రామ తులసి అని ఇంకొకటి ఉంటుంది, దాన్ని పూజించడానికి టీలో వాడుకోవడానికి యూస్ చేస్తారు. అది కొంచెం స్వీట్గా ఉంటుంది, ప్లాంట్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. బట్ ఈ కృష్ణ తులసి వచ్చేసి స్టెమ్స్ బ్రాంచెస్ పర్పుల్ కలర్లో ఉంటుంది, లీవ్స్ గ్రీన్ టు పర్పుల్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఇది ఘాటుగా లవంగంలో పంజన్ టేస్ట్ ఉంటుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ దీనికి. సో ఇదైతే నేను 2 months నుంచి దీని లీవ్స్ హాట్ వాటర్లో ఎర్లీ మార్నింగ్ వేసుకొని తాగడం స్టార్ట్ చేశాను. సో ఈ ఎంటైర్ వింటర్లో నాకు కోల్డ్ కానీ హెడేక్ కానీ ఏమీ లేవు. సో ది బెస్ట్ ప్లాంట్ అనమాట, ప్రతి ఒక్కరి హౌస్లో ఉండాలి ఇది. సో గైస్ ఇది చూసారా, ఇది నేను యాక్చువల్గా వెస్ట్ సైడ్లో ఒక టాప్ కొన్నాను అనమాట రీసెంట్గా. సో ఆ టాప్కి ఈ ట్యాగ్ ఇచ్చారు, ఇది ఈకో ఫ్రెండ్లీ ట్యాగ్ అండి. ఈ ట్యాగ్లోని ప్లాంట్ సీడ్ ఉందన్నమాట. సో ఆ సీడ్ని నేను లాస్ట్లో ఎలా అయితే పాతి పెడతానో నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే వచ్చేసి నా కంప్లీట్ మినీ గార్డెన్ అండి, మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా. అందులో ఇదొక ప్లాంట్ అండి, అదేనండి కనకాంబరం. ఇవి నాటు కనకాంబరాలండి, 2 తీసుకొచ్చాను. తెచ్చిన స్టార్టింగ్లో తెగ పూలు పూసేసాయి, బట్ సన్లైట్ లేక ఆగిపోయింది. ఇది వచ్చేసి నాటు గులాబీ అండి. నాటు గులాబీలు కూడా 2 వెరైటీస్ తీసుకొచ్చాను, ఒకటి లైట్ పింక్, ఇంకొకటి వైట్. వైట్ గులాబీ యొక్క లీవ్స్ కలర్ మారిపోయిందండి, చచ్చిపోయిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఇది నెక్స్ట్ ప్లాంట్, ఇది విరజాజి. దీని పువ్వుల యొక్క కాడ వైలెట్ కలర్లో, పువ్వులు వైట్ కలర్లో ఉంటుంది. గుబురుగా పూస్తుందంట ఇది, పొడుగ్గా పెరగకుండా. మొత్తం ప్లాంట్ అంతా చిన్న సైజులో ఎక్కువ ఫ్లవర్స్ వస్తుందంట. ఇది వచ్చేసి టెక్సస్ సిల్వర్ సేజ్ ప్లాంట్ అండి. దీనికి ఫుల్ చిన్న చిన్న పర్పుల్ ఫ్లవర్స్ బోల్డ్ చెట్టంతా ఉంటాయి. ఇప్పుడైతే సీజన్ కాదు, వర్షాకాలంలో లేదా క్లైమేట్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉన్నప్పుడు పువ్వులు ఎక్కువ పూస్తాయి అన్నమాట. ఈ మనీ ప్లాంట్ అయితే 4 yearsలో 20 times దాకా కట్ చేసి ఉంటాను. ఎంత టార్చర్ చేసినా పాపం నన్ను భరించి అది అలాగే పెరుగుతూ వచ్చింది. మొత్తం వైట్ స్పాట్స్ వచ్చేసి ప్లాంట్ అంతా డల్ అయిపోయిందండి, లష్ గ్రీన్ కలరే పోయింది. సో నా ఈ మినీ గార్డెన్లో అయితే రోజుకి గంటన్నర కంటే ఎక్కువ సన్లైట్ రాదండి. దానివల్ల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ పూలు పూయటం మానేశాయి. అండ్ నేను వచ్చి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ సన్లైట్లో పెట్టడం వల్ల చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇప్పుడు అర్జెంటుగా అన్ని ప్లాంట్స్ యొక్క ప్లేసెస్ మార్చేయాలి. మనం ఇంటికి ఒక ప్లాంట్ తీసుకొస్తున్నామంటే ఆ ప్లాంట్ మీద రైట్ నాలెడ్జ్ లేకపోతే మనం పెట్టిన మనీ గ్యారంటీ వేస్ట్ అయిపోతుంది. సో ఇది చూసారు కదండి, ఇది ఒక ప్లాంట్ పాట్ అండి, ఓల్డ్ కంటైనర్ ఇది. ఈ కంటైనర్ని వెస్ట్ సైడ్లో ఇచ్చిన ఈకో ఫ్రెండ్లీ ట్యాగ్లో ఉన్న సీడ్ని జర్మినేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ అది ప్లాంట్గా మారినా బాగా గ్రో అవ్వాలి అని చెప్పేసి ఆ పాట్ యొక్క అడుగు భాగంలో గ్రావెల్ వేశాను. చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా పెట్టుకుంటే వాటర్ వేసినప్పుడు డ్రైనేజ్ బాగా అవుతుందన్నమాట. సో దానివల్ల ప్లాంట్ యొక్క రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా, రాట్ అవ్వకుండా ప్లాంట్ చాలా హెల్తీగా పెరుగుతుంది. చాలామంది కోకోపీట్ కూడా యూస్ చేస్తారు. దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినా ప్లాంట్కి వాటర్ పోయకపోయినా లోపల కోకోపీట్ ఉండడం వల్ల బయట మట్టి సన్లైట్ వల్ల ఎంత డ్రై అయిపోయినా లోపల కోకోపీట్ వల్ల రూట్స్ మాయిస్ట్గా ఉండి ప్లాంట్స్ ఎక్కువ రోజులు బతుకుతాయి. ట్యాగ్ని చూసిన రోజు నుంచి ఆ ట్యాగ్ని ఎప్పుడు పాతి పెడతానా అని చాలా కుతూహలంగా ఉంది. బట్ అది ఏ ప్లాంట్ అవుతుందా అని ఇంకా టెన్షన్గా ఉంది. నాకైతే అదొక ఆర్నమెంటల్ లేకపోతే ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అయితే చాలా హ్యాపీ అవుతాను నేను మాత్రం. దేవుడి దయ వల్ల సీడ్ జర్మినేట్ అయి ప్లాంట్గా మారితే ఖచ్చితంగా అది ఏ ప్లాంటో కంపల్సరీగా వీడియో తీసి పెడతాను. సో ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్కి వచ్చేసాం గైస్. మట్టంతా బాగా సెట్ చేసుకున్న తర్వాత కంటైనర్ని ఒక ప్లేస్లో పెట్టి వాటర్ పోస్ట్ చేశాను. వాటర్ అయితే మాత్రం చాలా బాగా డ్రైన్ అవుతుంది. వాటర్ కనుక ఇలా డ్రైన్ అవ్వకపోతే కంటైనర్లోనే ఉండి ప్లాంట్స్ యొక్క రూట్స్ స్పాయిల్ అయ్యి బేగా ప్లాంట్ చనిపోతుంది. ఒక ప్లాంట్ పాతేటప్పుడు దానికి కంటైనర్కి హోల్ ఉందా లేదా, వాటర్ బాగా డ్రైన్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. లేకపోతే దాన్ని రీప్లాంట్ చేయండి, లేదంటే కంపల్సరీగా ప్లాంట్ చనిపోతుంది. నేనైతే ఈ మినీ గార్డెన్ కోసం మోర్ దాన్ 2000 రూపీస్ స్పెండ్ చేశాను. ప్లాంట్స్ కోసం, కంటైనర్స్ కోసం, కాంపోస్ట్ కోసం కూడా. చాలా లవ్, టైం, ఎనర్జీని యూజ్ చేసి ప్లాంట్స్ అన్నీ పాతాను, కానీ ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను. అదేనండి, ఈ బాల్కనీలో గంట కంటే ఎక్కువ ఎండ రాదు. దానివల్ల ప్లాంట్స్ అన్నీ పువ్వులు పూయడం మానేశాయి. ప్లాంట్స్ హ్యాపీగా లేకపోతే నేను ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పండి. మీరు మిస్టేక్ చేయకూడదనే ముందుగా ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.